అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నేను ఈ వార్డు ఎక్స్ కౌన్సిలర్ని. గత కొన్నేళ్లుగా చాలా రోజుల నుంచి ఇదే విధంగా ఇక్కడ చూడండి, పూజలు ఇవన్నీ చేసి ఇక్కడ చేసి చిన్న చిన్న పిల్లలు ఉంటారు, ఇక్కడ చేసి వేసిపోతారు వాళ్ళు. ఈ సందులు అయితేంది, ఆ సందులు అయితేంది, రోడ్లు 4 దిక్కులుగా ఇదే పద్ధతిగా జరుగుతున్నది. ఎంతమంది చెప్పినా అధికారం మున్సిపాలిటీ వాళ్ళు కొంచెం దీనికి శ్రద్ధ చూపించి పట్టించుకొని దీన్ని వచ్చి కనీసం శుభ్రమణ చేయాలి. జనం నడవడానికి భయభ్రాంతులు అవుతున్నారు. కొద్దిగా దీన్ని అధికారుల దృష్టికి తీసుకుపోయి ఈ విధంగా చేయాలని మీడియా వారిని కోరుచున్నాను. స్కూలు పోయే పిల్లలు కనీసం స్కూలు పోవాలన్నా కూడా భయపడుకుంటా మేము స్కూలు పోమని ఏడుస్తున్నారు. ఇదివరకు ఎన్నోసార్లు ఇలాంటి ఉదాహరణలు జరిగినాయి. దాన్ని మున్సిపాలిటీ వాళ్ళకు కూడా చెప్పడం కూడా జరిగింది. కనీసం వాళ్ళు ఇట్లా చేసిపోయినా సరే మీరైనా పొద్దున వచ్చి శుభ్రం చేస్తా అంటే చేయండి అని చెప్పి ఎన్నో సార్లు మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు కనీసం పట్టించుకునే నాదుడే లేదు ఇక్కడ. కాబట్టి దయచేసి ఇకనైనా వచ్చి జర మీరు ఈ మీడియా ద్వారా మీరన్నా తెలియజేసి కొద్దిగా అధికారుల దృష్టికి తీసుకుపోవాలని మీడియా ద్వారా కోరుతున్నాం. ఇటు ఇక్కడ ఏదో పూజలు చేసి దాన్ని ఆగం చేస్తున్నారు పబ్లిక్. ఎందుకంటే ఇది పబ్లిక్ ఇష్యూ. ఇది రోడ్ల మీద, చౌరస్తాల మీద ఇప్పటి నుండి కాదండి, నేను చూసిన గత 4-3 సంవత్సరాల నుండి ఇదే పరిస్థితి. ఇక్కడ ఆ చౌరస్తాలలో నిమ్మకాయలు వేయడం, గుడ్లు వేయడం, దాన్ని ఇంకా కొబ్బరికాయలు కొట్టడం, నాటుకోడిలు, బొమ్మలు, ముగ్గులు, ఏంటి అండి ఇవి? ఆ పబ్లిక్ ని ఇట్లా బాంధలు చేస్తుంటే ఆడవారు, ఉన్నోళ్ళు, చిన్న ముసలోళ్ళు, పిల్లోళ్ళు అందరూ ఇక్కడ నుంచి పోవడానికి కూడా భయపడుతున్నారు. ఇక్కడ నుంచి తాళగడ్డ, బంగారిగడ్డ, రామ్ నగర్, షాబు నగర్, ఈ చౌరస్తా, మన రౌండ్కెళ్ళి పోయే చౌరస్తాలలో ఇలా చేస్తుంటే ఏ అధికారులు పట్టించుకోరా? ఇక్కడ ముగ్గులేసే పరిస్థితులు, అంటే ఇది సుకూన్ గా కూర్చొని ముగ్గులేసే పరిస్థితులు తెచ్చిర్రంటే ఇది ఎంత దళిద్రంగా మారిందంటే ఈ ఏరియా. సీసీ కెమెరాలు పెట్టి ఇక్కడ మమ్మల్ని సేవ్ చేయాలని కోరుకుంటున్నాము. అదే విధంగా ఇక్కడి పబ్లిక్ మొత్తం ఆడవారిని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితులను మీరందరూ అధికారులు గమనించి, పెద్దవారు, పోలీసు వారు అందరూ ఇక్కడ నిఘా పెట్టి ఇలాంటి పరిస్థితులు కాకుండా చేయాలని కోరుకుంటూ, మీ ప్రజల పట్ల ఎప్పుడు ప్రజలలో ఉండే పబ్లిక్ లో ఎవరైనా ఇలాంటి పరిస్థితులు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. జై హింద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.